మూడవ శ్లోకం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం నమస్కరం మనస్కరం నమస్కృతం నమస్కరోమి భాస్వరం. ఆ స్వామి సమస్తలోక శంకరం, సమస్తమైన అన్ని లోకాలకు ఆయన శుభాన్ని కలిగిస్తాడు. శుభాన్ని కలిగించడం కోసమే ఆయన ఉన్నాడు. వినాయకుడని, విఘ్న వినాయకుడని, విఘ్నేశ్వరుడని విఘ్నాలు కలిగించడానికి లేడు ఆయన, విఘ్నాలు తొలగించడానికి ఉన్నాడు. అందుకని నిరస్త దైత్య కుంజరం, అందుకని గజాసురుడు అహంకార రాక్షసుడు, ఆ అహంకారం అనే రాక్షసుడిని ఆయన నిరస్తం చేశాడు, తొలగించేశాడు. దరేతర ఉదరం వరం, ఆయన చాలా ఉత్తమోత్తముడు. ఆయన ఉదరం, ఉదరం అనేది విద్యలన్నీ తన కడుపులోనే దాచుకున్నవాడని అర్థం. పెద్ద కడుపు కలిగినవాడు అంటే ఎన్నో విద్యలను, ఎన్నో విశేషాలను, ఎన్నో మహిమలను, ఎన్నో శక్తులను తన కడుపులో దాచుకున్నవాడు. దరేతర ఉదరం, దరం అంటే అల్పం, దరేతరం అంటే అల్పం కానిది గొప్పది, గొప్ప ఉదరం కలిగినవాడు. వరం శ్రేష్టమైనవాడు. వర ఇభవక్త్రం, అందుకని శ్రేష్టమైన ఇభవక్త్రాన్ని ధరించినవాడు. వక్త్రం అంటే ముఖం, ఇభం అంటే ఏనుగు. గజముఖం కలిగినవాడు, గజముఖుడు. గజముఖాన్ని తానెందుకు ధరించాడు అని అంటే, గజ అసురుణ్ణి సంహరించిన తరువాత మనకు భగవంతుడు నిరాకార స్వరూపం. మనకు కనపడాలంటే ఎవరి ద్వారా కనపడాలి? భక్తుల ద్వారా కనపడాలి. ఈ గజ అసురుడు మొట్టమొదటి అసురుడుగా ఉన్నాడు, కానీ తరువాత భక్తుడయ్యాడు. స్వామి నన్ను అనుగ్రహించు, నన్ను ఎలాగైనా ఈ లోకంలో అందరూ మంచిగా తలుచుకునేటట్లుగా చేయమని ప్రార్థన చేశాడు. అందుకని తను ఆ ముఖాన్ని తాను ధరించి అందరికీ కనిపిస్తున్నాడు. తద్వారా ఇగో ఈ ముఖం మొట్టమొదట అహంకార స్వరూపంగా ఉన్నా ఇప్పుడు మారిపోయింది సుమా, భగవంతుడికి శరణాగతి చేసింది అని సంకేతంగా చూపించడం కోసం మనకు కనపడే రూపం అహంకార రహితమైన రూపం. కనుక వర ఇభవక్త్రం, అందుకని శ్రేష్టమైంది. ఇప్పుడు అదే ఇభవక్త్రం, అదే గజవక్త్రం, అదే గజాననమే ఇప్పుడు శ్రేష్టంగా ఉంది. అందుకని అది అక్షరం, శాశ్వతమైంది. ఆ రూపం శాశ్వతం. ఆ రూపం ఎంత శాశ్వతము, ఎంతటి అద్భుతమైన శక్తి సంపన్నము అంటే కృపాకరం, మానవులందరి పట్ల, ప్రజలందరి పట్ల దయగలిగినటువంటి స్వరూపం. క్షమాకరం, క్షమించే స్వభావం కూడా కలిగింది. మనం ఏదైనా తప్పులు చేస్తే క్షమించడం కూడా ఉంటుంది. ముదాకరం, అది ఆనంద స్వరూపం. ముదం అంటే సంతోషం, సంతోషానికి నిలయమైనటువంటి స్వరూపం. యశస్కరం, మనకు ఈ స్వామిని ఆశ్రయించడం ద్వారా నిరంతరం కీర్తి వస్తుంది. లోకంలో మనల్ని గురించి అందరూ మంచి చెప్పుకుంటారు, అది మనకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. నమస్కృతం మనస్కరం, నమస్కరించే వాళ్ళందరికీ కూడా ఆ స్వామి మనస్సును ప్రసాదిస్తున్నాడు. మనస్కరం, మనకు మనస్సు ఉంది కదా అంటే, మనకు వ్యవహారంలో ఒక మాట ఉంది, ఏమయ్యా నీకు మనస్సు లేదా అంటారు. మనస్సు లేదా అంటే మనస్సు లేదని అర్థం కాదు, మంచి మనస్సు లేదా అని ఉద్దేశం. కనుక ఇక్కడ మనస్కరం అంటే మంచి మనస్సును ప్రసాదిస్తాడు, మనకందరికీ మంచి మనస్సును, మంచి మా స్వభావాన్ని ప్రసాదిస్తాడు. భాస్వరు, మహా తేజోవంతుడైనటువంటి వాడు. అందుకని అటువంటి స్వామికి నేను నమస్కరిస్తున్నాను. నమస్కరోమి. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేతరోదరం వరం వరే భవక్త్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం.